నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను అర్జునుడిని, పథకాలే నా అస్త్రాలు, మళ్లీ గెలుపు వైసీపీదే అన్న సీఎం జగన్. నలుగురు కాంగ్రెస్ శవాన్ని మోస్తున్నారు, షర్మిల ఎంట్రీ వెనుక బాబు ఉన్నాడన్న పెద్దిరెడ్డి. కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోంది, హామీలు అమలు చేయడం లేదన్న బీఆర్ఎస్. బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా, త్వరలో కాంగ్రెస్లో చేరనున్న డాక్టర్. కేజ్రీవాల్ గైర్హాజరుపై కోర్టును ఆశ్రయించిన ఈడీ, సమన్లకు స్పందించడం లేదంటూ పిటిషన్. ఎల్కే అద్వానీని వరించిన భారతరత్న, కొందరి మరణమే ఆయనకు వరమైందన్న ఓవైసీ. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రా కదలిరా అంటూ చంద్రబాబు ప్రజలను కాదు పిలిచేది, ప్యాకేజీ ఇస్తా రా కదలిరా అంటూ దత్తపుత్రుడు వదినమ్మను పిలుస్తున్నారన్నారు. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్కు ఫ్యాన్ మీద ఓటు వేస్తే చంద్రముఖి రాష్ట్రం నుంచి శాశ్వతంగా పోతుందన్నారు. లేదంటే పేదల జీవితాల్లో లకలక అంటూ అబద్ధపు హామీలతో పట్టిపీడిస్తుందంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేక పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో రాజకీయాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రామాయణము, మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు. ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం. 2024 ఎన్నికల్లో జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే, ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ లంచాలు, మళ్ళీ వివక్ష, మళ్ళీ లంచాలు, మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్ళీ బ్రతికించినట్టే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే, మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. ఈ మధ్య ఈ చంద్రబాబు ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా
రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు, నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దూకుడు పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ సభలు నిర్వహిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5, 6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 5వ తేదీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మాడుగుల, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని చింతలపూడిలో రా కదలిరా సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. 6వ తేదీన చిత్తూరు పార్లమెంట్లోని జీడి నెల్లూరులో రా కదలిరా సభలో పాల్గొంటారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని నాని అప్పుల అప్పారావు అని విమర్శించారు. కేశినేని నాని అప్పులను జగనే తీర్చాలని అన్నారు. అప్పులు తీర్చకుండా ప్రచారానికి వెళితే అప్పులు ఇచ్చిన వాళ్ళు నాని వెంట ఉంటారంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. కేశినేని నానికి వైసీపీ టికెట్ ఇవ్వడం కూడా డౌటే అని సెటైర్లు వేశారు. కేశినేని నాని సత్యహరిశ్చంద్రుడైనట్లు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కొందరి దగ్గర అప్పులు చేశాడని అన్నారు. అన్నాడు. అది నిజమైతే ఇది నిజమే చెప్పమని నువ్వు దీనికి సమాధానం. కేశినేని నాని అంట చెప్పాడు అంటున్నావు కదా. కేశినేని నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు. ఎప్పటి నుంచి వెళ్తుంటాడు ఎడవల్లో గుడికి. అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. బండగా ఉంటాడు కదా, కాలు తొక్కేట మునికి బాగా నొప్పి వచ్చి లేచి చెప్పించాడు. ఈరోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు అయిద్దని శపించాడు. అప్పటి నుంచి ఇది కేశినేని నాని అనేవాడు పరమ వెధవ. ఆడ మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పడు. పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలన్నారు. కాంగ్రెస్ పుణ్యమాని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రైతు బంధు, ఆసరా పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఆర్థిక మంత్రి ఉన్నా ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ ప్రజల పక్షమే ఉంటామన్నారు. ఆనాడు మనం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు కూడా మనం ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు పట్టా భూములకు లేదు, పోడు భూములకు లేదు, ఏ భూములకు కూడా రైతు బంధు ఇయ్యని పరిస్థితి. అంటే ఎటుపోతున్నాయి ఆ డబ్బులు? ఏం చేస్తున్నారు? ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి రైతు బంధు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఆసరా పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఇలా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇలా రైతు బంధు ఇవ్వడంలో మార్పు వచ్చింది, ఆసరా పెన్షన్ ఇవ్వడంలో మార్పు వచ్చింది, కరెంట్ ఇవ్వడంలో మార్పు వచ్చింది. రాలేదా మార్పు? ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఆగం చేయడంలో ఇలా మీరు మార్పు తెచ్చిండ్రు. చివరికి మన ప్రాజెక్టు మొత్తం ఢిల్లీ చేతులు పెట్టి ఉన్న తెలంగాణను ఆగం చేసింది. ఇది మీరు మార్పు తెచ్చింది. ఇలా ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు మన అన్ని అవుట్లెట్లను కూడా. కృష్ణా జలాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. కాంగ్రెస్ టార్గెట్గా బీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా కాంగ్రెస్ వ్యవహరించిందని బీఆర్ఎస్ అంటూ ఉంటే ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కృష్ణా జలాల వ్యవహారం మరోసారి పొలిటికల్ హీట్ను పెంచింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాదని, ఇందుకు ఇదే ఉదాహరణ అని విమర్శించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వాటా తేల్చకుండానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా వారి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఇవాళ మీరు చూస్తున్నారు, కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత, అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి, నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబి అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. మరోవైపు గతంలోనే ఈ వివాదంపై తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా చేసిందని విమర్శించారు. 2021లో నిర్ణయం తీసుకున్నా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని హరీష్ రావు గుర్తు చేశారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది, ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది, రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేరు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది ఈరోజు. అయితే ఈ వివాదంపై తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ మరోసారి వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు ఆయన. మీడియాలో వచ్చిన విధంగా ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని, అయినప్పటికీ 17 నాటి సమావేశం మినిట్స్లో తప్పుగా రికార్డ్ చేశారని మురళీధర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాశామని, బోర్డు సమావేశంలో ఇదే విషయాన్ని తెలిపామన్నారు. ట్రిబ్యునల్ అవార్డు ఖరారయ్యే వరకు ఇరు రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకోవడం తదితర అంశాలపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసి కేఆర్ఎంబీకి అందించామని వివరించారు. అయితే విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగతా 10 ప్రాజెక్టుల అవుట్లెట్ల నిర్వహణ బాధ్యతను పూర్తిగా బోర్డే చూసుకుంటుందని చెప్పారు. దాన్ని ఒప్పుకున్నట్టు, దానికి ఒక నిర్దిష్ట కాలం ఇచ్చినట్టు దాన్ని చెప్పడం జరిగింది. అది తప్పు కరెక్ట్ గా ఉంది. ఆ తప్పు జరిగిన దానికి మళ్ళీ మన గవర్నమెంట్ తరఫున సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ లెటర్ రాయడం జరిగింది. దాంట్లో మన కండిషన్స్ పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించారు, క్లియర్గా చెప్పారు. 50-50 ప్రకారం ముందుకు పోతాము, ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకారం అయినాకనే ముందుకు పోవడం. మొత్తానికి కృష్ణా జలాల వ్యవహారంపై మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇది మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. మైనారిటీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడడంలో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు రాజయ్య. ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని తాటికొండ రాజయ్య అన్నారు. మాదిగ అస్తిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా విధేయుడిగా ఉన్నానని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందని తెలిపారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి లేదని తాటికొండ రాజయ్య చెప్పారు. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను. కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోర్రా అనుకుంటాడు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా. ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటానా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేకు 2,52,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 2023-24 బడ్జెట్తో పోలిస్తే ఈసారి నిధుల కేటాయింపు కాస్త పెరిగిన కొత్త ప్రాజెక్టుల ప్రకటన పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర సర్కారు 14,209 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. బడ్జెట్ అంటే ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్, అంటే కేంద్ర బడ్జెట్ ముందస్తు అంచనా ప్రణాళికలో రైల్వే బడ్జెట్కు 2,52,000 కోట్ల రూపాయలు కేటాయించింది. సౌత్ సెంట్రల్ రైల్వేకు ఈ బడ్జెట్లో 14,232 కోట్ల రూపాయలను కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రకటించిన బడ్జెట్లో కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. ఈసారి సైతం పాత ప్రాజెక్టులకే కేంద్రం జెండా ఊపింది. నడికుడి, శ్రీకాళహస్తి, మనోహరాబాద్, కొత్తపల్లి నర్సాపూర్ కొత్త లైన్లకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగాయి. పుష్కర కాలం క్రితం ప్రారంభమైన కాజీపేట విజయవాడ గూడూరు, కాజీపేట బల్హార్లా 3వ లైన్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించింది. డంబ్లింగ్, బైపాస్ లైన్లు, సేఫ్టీకి సంబంధించిన లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జ్లు, ఆర్ఓబి, ఆర్యూబీలకు ఎప్పటిలాగే ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. హైదరాబాద్ మహానగరానికి మెట్రో వైభవం వచ్చింది. ఎందరో ప్రయాణికులకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా నగర ప్రజలకు స్వల్ప ఖర్చుతో ప్రయాణాలు సాగించడానికి తీసుకొచ్చిన ఎంఎంటీఎస్ పై పెద్దగా శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎంటీఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. 1 కాదు 2 కాదు, గత 12 ఏళ్లుగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు సాగుతున్నాయి. అయితే గత బడ్జెట్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కు 600 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభిస్తామని ఇదివరలో రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ ఊసే లేదు. ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో పూర్తయితే దేశాభివృద్ధికి సాధ్యమవుతుంది. వికసిత భారత్ 2047 అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేంద్ర బీజేపీ సర్కార్ నిర్మాణంలో ఉన్న రవాణా రంగ ప్రాజెక్టులు పూర్తి చేయడంపైన దృష్టి సారించాలని పలువురు తెలియజేస్తున్నారు. ఇలా అన్ని రీతిలో దేశాభివృద్ధి సాగితేనే వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని అంటున్నారు. భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అద్వానీకి మోదీ అభినందనలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని చెప్పారు. అద్వానీకి భారతరత్న లభించడం సంతోషకరమని అన్నారు.
ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్ 8న పాకిస్తాన్లోని కరాచీలో ఆయన జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్లోని హైదరాబాద్లో డీజే నేషనల్ కాలేజీలో లా చదువుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరించారు. రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు. వాజ్పేయి ప్రభుత్వంలో డెప్యూటీ పీఎంగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 23న బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా అద్వానీని కూడా ఇవ్వనుంది. అద్వానీకి భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఎల్కే అద్వానీకి భారతరత్న దక్కడానికి హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులే సోపానాలు అంటూ ట్వీట్ చేశారు. 1990 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి అద్వానీ రథయాత్ర మ్యాప్ను పోస్టులో జత చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతుగా ఎల్కే అద్వానీ రథయాత్రను ప్రారంభించారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది, అయోధ్యలో ముగిసింది. ఊరేగింపు మార్గాల్లో అనేక ప్రతిఘటనలు, హింస చోటు చేసుకున్నాయి. నాటి విషాద పరిణామాల్ని గుర్తు చేస్తూ ఓవైసీ ఈ ట్వీట్ చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో ఇతర బాధ్యతలు ఉన్నందున పంజాబ్ గవర్నర్ పదవిని సహా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పురోహిత్ తెలిపారు. కాగా 2021 ఆగస్టు 31న భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తమిళనాడు, అసోం, మేఘాలయ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భన్వరీలాల్ పురోహిత్ కలిశారు. ఆ మరుసటి రోజే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఓవర్ నైట్ 179 పరుగుల ఇన్నింగ్స్ను కొనసాగించిన యశస్వి భారీ షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 277 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. కెరియర్లో తొలి ద్విశతకం చేసిన యశస్వి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అతి చిన్న వయసులో ద్విశతకం చేసిన 3వ భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. రెండు 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు యశస్వి జైస్వాల్. భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్లలో జైస్వాల్ చోటు సంపాదించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లోనే ద్విశతకం చేసిన 6వ భారత బ్యాట్స్మెన్గా యశస్వి రికార్డుకెక్కాడు. భారత బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. టార్గెట్ 2026 అంటున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. ప్రత్యేకించి మరో 2 ఏళ్లలో తమిళనాట జరగనున్న ఎన్నికలు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా మారబోతున్నాయా? నిజంగా అంత సీనుందా? మరి అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి? కమలనాథులు చూస్తూ ఊరుకుంటారా? ఇలా 1-2 కాదు, తమిళ స్టార్ హీరో ఇళయదళపతి కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఇళయ దళపతిగా ద్రవిడ ప్రజల అశేష అభిమానాన్ని సంపాదించిన హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఇదే విషయంలో వస్తున్న ఊహాగానాల్ని, వార్తల్ని నిజం చేస్తూ తమిళగ వెట్రి కజగంను ప్రకటించారాయన. సోషల్ మీడియా వేదికగా తన పార్టీ రోడ్ మ్యాప్, ఎన్నికల లక్ష్యం గురించి స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు హీరో విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు, తటస్థమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విజయ్ లోక్సభ ఎన్నికల వేళ పార్టీ పెట్టినా తన లక్ష్యం మాత్రం అసెంబ్లీ ఎన్నికలేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో 2026లో జరగనున్న
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోరు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలే బరిలో ఉంటాయని చెప్పక తప్పదు. అయితే మరి ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉంటుందనేదే ఇక్కడ కీలక అంశంగా మారింది. ప్రస్తుతం తమిళనాట డీఎంకే అధికార పక్షంగా ఉంది. అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ చాలా వరకు బలహీనపడిందనే చెప్పాలి. పైగా ఏఐఏడీఎంకే నేతల మధ్య సఖ్యత కూడా అంతగా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీకి ఇక్కడ వచ్చే సీట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన పోటీ అంటే డీఎంకే వర్సెస్ విజయ్ పార్టీ మధ్యనన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడైన స్టాలిన్ వయసు ఇప్పటికే 70 ఏళ్లు. మరో 2 ఏళ్లలో రానున్న ఎన్నికల్లో ఆయన రాజకీయాల్లోనే ఉన్నప్పటికీ పార్టీని క్రియాశీలకంగా నడిపించే బాధ్యత ఆయన తనయుడు, ప్రస్తుతం డీఎంకేలోనే కాదు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఉదయనిధికే అప్పగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ దిశగా ఇప్పటికే ఉదయనిధి తన ప్రయత్నం చేస్తుండగా తన వంతు సాయం అందిస్తున్నారు స్టాలిన్. దీంతో ప్రభుత్వంలో ఎందరు మంత్రులు ఉన్నా ఉదయనిధి పేరు మాత్రం మారుమోగిపోతోంది. పైగా ద్రవిడ ప్రజల్ని మరింత ఆకట్టుకునేలా ఆయన కామెంట్లు చేస్తుండటంతో డీఎంకేలో ఉదయనిధి కీలకంగా మారారని చెప్పక తప్పదు. ఇక హీరో విజయ్ విషయానికి వస్తే ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయాల్లో లేకపోయినా స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుంటారు. అందువల్ల ఆయన పార్టీ పెట్టిన వేళ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు తనకు హాబీ కాదని, దానికోసం జీవితం పూర్తిగా అంకితం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమిళ ప్రజల కోసం ఇలా చేయడం అన్నది తన కృతజ్ఞతగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి మధ్య సారూప్యతల విషయానికి వస్తే అటు ఉదయనిధి, ఇటు హీరో విజయ్ ఇద్దరూ యువకులే. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నవారే. పైగా వీటన్నింటికీ మించి యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉన్నవాళ్ళు, సినీ రంగంతో సంబంధం ఉన్న వాళ్ళు కావడం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ప్రధాన తేడా కేవలం రాజకీయ అనుభవమే. ఇలాంటి వేళ రానున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా వీరిద్దరి మధ్య చాలా ఉత్కంఠ రేపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా తమిళనాట మరో ముఖ్యమైన అంశం. రాష్ట్రంలో సాధారణంగా ఓటర్లు ప్రతి 5 ఏళ్లకు ఓసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంటారు. ఎప్పుడో 1-2 సార్లు మినహా ఎప్పుడూ ఇదే తంతు. మరి ఆ రకంగా చూస్తే రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా లేక డీఎంకేకే మరోసారి పట్టం కడతారా అన్నది ఆసక్తి రేపుతోంది. బాలీవుడ్ నటి పూనం పాండే జనాలను బకరా చేసింది. అభిమానులను ఫూల్స్ చేసింది. తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని వాళ్ళ పోస్ట్ పెట్టింది. సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు పోస్టులు పెట్టించినట్లు వీడియో సందేశం ఇచ్చింది. సర్వైకల్ క్యాన్సర్తో పూనం పాండే చనిపోయినట్లు నిన్నంతా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పూనం పాండే మేనేజర్ ఈ పోస్టు చేశాడు. చిన్న వయసులోనే పూనం పాండే చనిపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాను చనిపోలేదని పూనం పాండే మరో పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సర్వైకల్ క్యాన్సర్పై చాలామంది మహిళలకు తెలియదని, దీనిపై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు ప్రచారం చేసినట్లు వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. అయితే పూనం పాండే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాలను బకరా చేయడమే కాకుండా ఇవాళ కవరింగ్ పోస్ట్ పెట్టడంపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. I'm sorry I've caused this tear and I'm sorry to those whom I've hurt. My intention to shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud
of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on Hot to Fly. Hi everyone, it's Poonam. I'm sorry. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.